కావాలా సార్? సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతుంటాడు మా పొట్టోడు. ఏమైనా కనిపించాడు ఈ ఏరియాలో? తెలీదు. ఓకే, 2 రోజులైంది ఇప్పుడు కలెక్షన్ ఇచ్చి. ఎక్కడికి వెళ్ళాడు? ఏం వేషం వేసుకుని తిరుగుతున్నాడు యాదవ? డబుల్ దే నువ్వు వెళ్ళిపో. వీడవుడు నిజంగానే కానిస్టేబుల్ అనుకున్నాడు. ఏంటి గెటప్? ఆ గెటప్ బోర్ కొట్టేసిందన్నా. కొంచెం చేంజ్ గా ఉంటది కదా అని గెటప్ మార్చా. ఈ గెటప్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? హెల్మెట్ ఏదైనా అడగొచ్చు, లైసెన్స్ ఉందా అని అడగొచ్చు, బోల్ డబ్బు కొట్టేయచ్చు. గెటప్ రిచ్ గా ఉందంటే కలెక్షన్ కూడా బానే ఉంటది. అబ్బే కలెక్షన్ ఎక్కడ ఉందన్న? అసలు ఈ రోజు పబ్లిక్ హాలిడే కదా, ఒక్కళ్ళు లేడు రోడ్డు మీద. పొద్దుటి నుంచి ఈగలు తోలుకుంటానన్నా. నయా పైసా కూడా లేదా? లేదన్నా. నిజంగా? నిజం. పోలీసు కొడుతున్నా? ఏ కొట్టకూడదా? అల్లుడు ఇలా రాడు. ఎవడ్రాడు అల్లుడు? చూడల్లుడు కొడుతున్నాడు. అల్లుడు కొట్టకూడదురా. కొట్టావేంటన్నా? ఆ జంక్షన్ కి వచ్చి మా మనిషిని కొడతావురా? రే డక్కన్, ఏడికెంచి వచ్చి మా పొట్టి మామని కొడతావురా? ఆపండి, తప్పండి, తప్పండి. ఇటుతో నా పని ఉంది. ఏంట్రా? ఏంటన్నావు? నువ్వేంట్రా? నువ్వేంటి? నీ బొచ్చేంట్రా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. నన్ను బొచ్చ పట్టుకొని అడుక్కోమంటావా? దగ్గర్రా, పట్టుకో. ఎలా అడుక్కోవాలో చెప్పు. సౌండ్ ఎదురా, సౌండ్ అది, సౌండ్ అది. వెళ్ళు అడుక్కో. సరిపోతురా, గట్టిగా అడుక్కో. అడుగు. అలా అడిగితే వేస్తారా? వేస్తారా? నీ పాస్పోర్ట్ అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. పాస్పోర్ట్లు సర్టిఫికెట్లు నీ దగ్గర ఉన్నాయా? అల్లుడు వీడికి ఫైల్ చూపించలుడు. అవిగోరా బాగా చూడు బిడ్డ. ఏంట్రా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు ఎలా అడుక్కోవాలో చెప్పు. చెప్పు చెప్పరా. పర్మనెంట్ గా నువ్వు ఎప్పుడు అడుక్కుంటూనే ఇక్కడే ఉండు. అలాగే పదాలుడు. ఇలియానా పగులుతుంది బిడ్డ. వెళ్ళొస్తానా? అవే ఓయ్, ఎవడ్రా నువ్వు? నువ్వెవరు? నన్ను ఎవరు అంటావు బే? దిగు, సైకిల్ దిగురా. నువ్వేమన్నా చంద్రబాబు అనుకున్నావు? సైకిల్ ఎక్కి మాట్లాడుతున్నావు? దిగువే, దిగు దిగు. అరే నువ్వు చదువురా. అన్నో అన్నా, నేను అసలే నల్లోడిని. ఇది తెల్లోడి భాషలో రాసిందన్నా. అంకీరా అన్నో, పైన ఏం రాసిందో మనకు తెలియదు కానీ కింద మాత్రం 143 అని ఉందన్నా. నాకు అర్థమైందన్ను. వీడు 143 రూపాయలు మన పూలకి అప్పు పెట్టినా. ఇచ్చారా? పైసలు ఇచ్చాయి. ఆడపిల్ల దగ్గర అప్పు పెడతావురా? చల్ కడ్రా. అది మా జంక్షన్ కి వచ్చి నకరాలు చేస్తున్నావురా? చల్ పైసలు తీరా. ఏం ఏంటి? ఏమైంది? అరే ఈడు డబ్బులు ఇవ్వాల 143 రూపాయలు. అది చూడు. ఆ, 143 అంటే అంటే చదువు నీకు వస్తలేదు, అట్లా వస్తుంది. 143 అంటే అరే ఏందది? ఎలా చెప్పాలి? 143 అంటే అరే ఏందది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం చేస్తుంటావా నువ్వు? అపోలో హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ ఒక క్వార్టర్ ఇస్తానని మొక్కుకోలేదు. వీడెవడు వెరైటీగా ఉన్నాడు? ఈయనన్నా రేపు కన్యాదానం చేసేటోడు. సచ్చాడు. ఆ రోజు నువ్వు మందు కొట్టకూడదుగా. రాష్ట్ర 12వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ 2 ప్రధాన పార్టీలు చేరి 144 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక ఈ 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది.
ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతుంది. రిసీవర్ తల్ల కింద పెట్టి వింటే ఏం వినపడుతుందో విను. మీ గోరాబ్ చెప్పేది వినండి. ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దుబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ఎలా కొనాలో చూస్తాను సార్. అలాగే ఏడీపీ పార్టీ వాళ్ళు సూట్ కేసులతో బయట వేడి చేస్తున్నారేంటి? అంటే క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నాడు. ఏం చేస్తున్నాడు లోపల? అయ్య బాబాయ్, లోపల నీళ్ళు అయిపోయినాయే. ఇదేంటి ఇక్కడ కూడా నీళ్ళు రావట్లేదు? మీరేంటి ఇద్దరు ఒకే పని వచ్చినారా? ఇద్దరు ఎలా కూర్చుంటారా? పైగా నీళ్ళు కూడా లేవు. అది తెలిసే ఇది తెచ్చాం. ఇదిగో సిగరెట్ పెట్టి, ఇదిగో అగ్గి పెట్టి, ఇదిగో న్యూస్ పేపర్, ఇదిగో టిష్యూ పేపర్. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం. ఇదిగో నీ మద్దతు మాత్రం మా జేసీబీ పార్టీ. అంటే బకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దామన్నా? కుదరదు. ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం. ఇదిగో బోల్డ్ ఖర్చు అవుద్ది. ఎంత ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేసి తినేస్తున్నారు. యువతల ఏడీపీ వాళ్ళు 10 కోట్లు పట్టుకుని పడిగాపులు పడుతున్నారు. మరి మీ సంగతి ఏంటి చెప్పండి. వెళ్ళిపోవాలి. 10 కోట్ల ఇదేం కూడా బాబు? కుదరదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఉండమని ఉంటే మాట్లాడతాడు కదా. మాట్లాడ మాట్లాడ. హలో ఏమండే, ఈ ఆముదాల వలస 10 కోట్లు అడుగుతున్నాడు. ఏడ్చేళ్ళగానే ఆముదాల వలసలో వాడుకున్న 100 ఎకరాల పక్కన రింగ్ రోడ్ ఇస్తామని చెప్పు. రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా? ఎక్కడైనా రింగ్ రోడ్ అంటే జనాన్ని పిచ్చి. రింగ్ రోడ్డా? మా ఊర్లో రోడ్ ఏనేదా? ఇదిగా మనం చూడడానికి పక్కన కానీ వేరే రోడ్డు కాదు. అసలే బోల్ డిమాండింగ్ లో ఉన్నా. 10 కోట్లు ఇస్తారు వెళ్ళిపోమంటారా? ఇస్తామని చెప్పేవయ్యా. మిలిటరీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. ఏం చేసి వస్తున్నావు అక్కడ? ఒంటేలు పోచుకున్నా. ఏం బాత్రూమ్కి వెళ్ళిపోలేవా? అయినా చేతులు కడుక్కోలేవా? మా అడవిలో పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడేం చేస్తున్నావు? కింద పోకుంటున్నా. పొద్దున్నుంచి ఈ చేత్తో ఏ పనులు చేశావు? చాలా చోట్ల పోకున్నా. నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా? నీలాంటి సివిక్ సెన్స్ లేని వ్యధం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది. అర్థమైందా? పెంటయ్య, అవును, నిన్ను జాతీయ గీత నేర్చుకున్నావా? దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. అర్థమైందా? ఎంతసేపు నొక్కుతావు? సీఎం దొరికడా లేదా? సీఎం దొరకడేటయ్యా, లైన్ లో దొరకట్లేదా? మొత్తం పాయ. ఏమయ్యా, స్కాములన్నీ చేసి కూడా పెట్టింది అంతా పాయే. మీ అందరికి పర్వాలేదు రాబాయా, ఎంతో కొంత మిగిలింది. ఏమయ్యా, మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద పెట్టా. నా పేరును అగరొత్తి కూడా లేకుండా పాయే. మూడంతా పాయే. దొరికిందా? నీకు మొక్క కుర్రో కుర్రు దొరికేది. ఆ పోల్లోంచి చేస్తే ఊళ్ళోకే కలవదు. జంట బొమ్మల పోను ఆఫ్రికా నుంచి తెప్పించాను. ఇందులో బోయింగ్ కూడా ఉంది. బోయింగ్ కాదు, అది రోమింగ్. నేనన్నది కూడా అదే. ఇందులో చేస్తే సీఎం కాదు పిఎం కూడా కుర్రామంటూ లైన్లోకి వచ్చేసిందే. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇందులో లేడు, ఇందులోకి వస్తాడు. హలో, దొరికాడు కుర్రా. నేను పిడకల పెంటయ్య దొరని. సార్, పెంటయ్య దొర లైన్ లో ఉన్నాడు. హలో, యు ఆర్ ఇన్ క్యూ. దయచేసి కాస్త లైన్ లో ఉండండి. అలాగే లైన్ లోనే ఉంటాను. యు ఆర్ ఇన్ క్యూ, లైన్ లోనే ఉండుము అన్నాడు. అది ఆపరేటర్ వాయిస్ రా, అడిగి రాడు. వాళ్ళు రౌడీలు కాదు, మా మొగుళ్ళు. అన్న పడిపోయాడు. నీళ్ళు అందుకోరా, నాగండి. నీటికి అన్న లేవడా. అమ్మా, నా జీవితంలో మొగుళ్ళని చంపని వచ్చిన పెళ్ళాలని మిమ్మల్ని చూస్తున్నాను. అసలు దీని వెనకాల కథ ఏంటో చెప్పండి తల్లులారా. చెప్తాం. అరే నీకు అసలు బుద్ధుందా? ఈ డ్రింక్స్ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళకి రా, పనోళ్ళకి కాదు. చిదానా, పెద్దవాళ్ళ ఇళ్ళలో ముందు తినేది తాగేది పనోళ్ళే. అయ్యో, ఏదో మాకట్లా డ్రింక్ తాగండి. సార్, మీరు ఇదే తీసుకోవాలి. ఏమిరా, దీంట్లో సోడా కలిపినట్లేదే. అంటే మీరు మందు తాగుతారా? ఎవరా నువ్వు? ఎంగేజ్మెంట్ రింగ్ దెబ్బ నీకు వచ్చినట్టు నువ్వు నిమ్మకము తాయ్.
ఏమన్నా చూసావు గబ్బు కొడుక ఇదిగో ఇదిగో ఇలా కొట్టి ఇదిగో నన్ను పట్టుకుని రావాలి. ఓకే సార్ ఓకే సార్. ఇలా చూడమ్మా ఇలా సెంటర్ చెయ్యి. ఇదిగో ఇదిగో ఇలా ఇలా రా ఇలా ఇదిగో ఇటు చూడు ఇక్కడ ఇక్కడ. దీన్ని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. అరే అది చూడు. స్వామి వీళ్ళంతా మా అనాథాశ్రమం పిల్లలు, ఆశీర్వదించండి. శుభమస్తు. ఈ స్వామీజీలు కావాలంటరా నడు డాడీతో చెప్తాం. ఇదేం బాలే డాడీ, ఏంది ఏమంత మాట్లాడమా? కాదు డాడీ, మనం ఏంటి మన స్టేటస్ ఏంటి? ఏమైందిరా? అలా చూడండి. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అనాథులు సన్నాసులు ఏంటి ఇక్కడ? మనం ఉండగా వాళ్ళ ఇంటికి మీరు ఊరికే ఫీల్ కావకంట్రా. మన అప్పురోళ్ళందరూ మింద పడితే మనం కట్టుకోనికి కోసిగుడ్డ గుడక మిగలదు. మనం అడుక్కోకుండా ఉండాలంటే మీరు ఇంటికి అల్లుడు కావాలి. ఈ పెళ్లిళ్ళు కానియండిరా, ఆనాక వీళ్ళ అనాథలు చేస్తాము. ఈ ప్లాన్ మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందరితో చెప్తాం కదా. దానికే చెప్పలే. సిరి, నీకు మా ఆయన నచ్చాడా? అయ్యయ్యో తప్పక్క, మీ ఆయన నీకు నచ్చాలి కానీ నాకు కాదు. నేను అడిగింది అతని క్యారెక్టర్ గురించి. నాకు మాత్రం వాళ్ళని చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది అమ్మగారు. ఏడ్చావులే, వీడికి అన్ని డౌట్లే. ఏమో బాబు, పట్టించే లాంటి మీ జీవితాలు వాళ్ళ చేతులు ఎక్కడ పరపరా చిరిగిపోతాయని నా భయం. అబ్బా ఎంత బాగున్నాయో. ఏమండి మీకు అనుమానం అక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మొమెత్ ఖాన్ లాగే ఉంటారు. మమైత్ ఖాన్ కళ్ళు రాలగొడతావు అనుకున్నావు. మమైత్ ఖాన్ అంట మమైత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రో సౌందర్యం అనకుండా మమైత్ ఖాన్ అంటావా? సారీ కనుక వాడు నోరు జారాడు. ఫోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకున్న బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క గుర్తుంటుంది. నీది నోరా తాటిపట్ట? ఆ నోరుతో అన్నారో లేదో దొంగలు వచ్చేసారు. నేను అనక ముందే వాళ్ళు వచ్చారు. అందరూ చేతులు పైకి పెట్టండి. అమ్మా త్వరగా నీ 3 అంకెలు లెక్క పెట్టి లోపల అందరూ బట్టలు తీసి బయట పెట్టండి. అమ్మా నేను ఎప్పుడు మీ బట్టలు కాదు, నిన్ను. కమాన్ మొత్తం బట్టలన్నీ తీసి మూట కట్టు. సేటు కౌంటర్ లో క్యాష్ అంతా తీసి సంచిలో పెట్టు. ఎవరన్నా కదిలేరంటే చంపేస్తాను. పీడప్ప గన్ను తీసుకోడేంటి చూడా. ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి, దించనా? మీరు ఎత్తితేనే ప్రాబ్లం, దించండి. ఎవరు కదలొద్దు. తీసుకుంటారు కుట్టినా. ఇదిగో నువ్వు తొందరగా సర్దు. క్యాష్ రెడీ. సెట్జీ ఇది కొంచెం పెట్టుకోండి. అవును, నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామరా. సెట్జీ నన్ను కాల్చొద్దు. సెట్జీ నన్ను కాల్చొద్దు. కొంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ రామ్. ఏంటి రామ్, పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? బాబోయ్, వస్తే ఓ గొడవ, రాకపోతే ఓ గొడవ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు సొల్లు తర్వాత కడుతురు గాని నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ. యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. yes నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్ రామ్? ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలయ్యారు. మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ నామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, ఠాగూర్, లక్ష్మీ కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త. కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్ చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా. ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్ సార్ ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. నోరు ముయ్యి, జలశీలొద్దమ్మా. సర్లేండి సార్, ఇటు మీద సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు,
అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాల్చి పాడేస్తాను. డోంట్ మూవ్. వచ్చేసారు. అన్నయ్య ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చానంతే. అందరూ చేతులు పైకెత్తండి. కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు. అది వాళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో, మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు. అందుకే చాలా సేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ బ్యాగ్ లో సర్దండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకుని డబ్బు మొత్తం దండవు సర్దవయ్యా, అది కూడా చెప్పాలా? ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్. బొగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైప్. ఇదిగో నువ్వు చెప్పావయ్యా. సార్ పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు అక్కర్లా. వీళ్ళు ఎటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్ దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి. నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్ లో ఉన్న 2 లక్షలు బయటికి తీయి. నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్ లో నుంచి తల్లి, నీకు ప్రతిదానికి సిగ్గాను. చూస్తావేంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్ లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మొత్తం డబ్బు కుక్కి కుక్కి ఇందులో పెట్టాను, తీసుకోండి. టాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతా. ఇది ఉంచండి, ఆటో ఖర్చులో పనికొస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 కి. ఓ, టాటా చెప్పండి, వెళ్తా ఉంటా. మీకు కూడా టాటా. టాటా, సీ యూ, బై బై. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడ, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్ లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఇంటి తీసుకురండి, మా భుజాల మీద చేతులేయండి. దొంగనాయళ్ళరా, నన్ను ఇక్కడ నుంచి మీరు ఎక్కడ తేలేరా? అబ్బాయిలు ఇవాళ తాగినంత తాగండి రా, తినాలంత తినండి రా. మీ అందరికి ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్. బొద్దుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. ఏంట్రా నేను చెప్పాల్సింది చెప్పేశాను రా. తన ఆలోచన చెప్తానంది, సగం అయిపోయినట్టే కదా. సీన్ బాబు, ఇప్పుడు ఆ పట్నాయకు వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో ఆకాశ యాదవ్ గురించి ఎందుకు రామ్కి? అసలు ఈ మంచి అంతా నీ మూలనే జరిగింది. ఏమైంది రామ్కి? అయ్యో రామ్కి, రామ్కి పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా. అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయికాడికి చెప్పాను, చేత్తో కలిపేమన్నాడు. అవునరా, వా టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకు జరుగుద్ది. ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడు టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. ఎతవల్లారా, నా డబ్బులు తాగెత్తున్నారా? మిమ్మల్ని దీరుబామాలు చేస్తారంటే బీరుబామాలు అవుతారా? నా కలెక్షన్ ఎదురా? ఈ కలెక్షన్ కి ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోనో సరదాగా 2 బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒక కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. దాకా ఈ ఎమోషన్ లో వెళ్ళి 4 పీకితే అది అక్కడితో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. చాలా క్లియర్ గా చెప్పండి. ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నామండి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే 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 అదే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చేసేయాలి. స్పీడ్ గా ఉన్నారే. చెప్తాను, ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మాలి.
నన్ను కుట్టబెట్టయా సెలెక్ట్ చేసుకుని నేరా ఏంటి అర్థం లేకుండా ఆయన ఏం చెప్పారు? దానికి ఒక రిథం ఉండాలి, ధర ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన మా కష్టఫలం నష్టఫలం వృధా కానివ్వం. ఓహో ఒరే వీరు పట్నాయక్ రెడ్డి, తెలుగు వాళ్ళం కదా అని మోసం చేస్తే పీక కోస్తా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడది ఆ 4వ సింహమేరా ఈ సూరిబాబు. సూరిబాబు సూరిబాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. గిరి లుక్కేస్తే మాస్, గిరి కొరికేస్తే మాస్, గిరి పిసికేస్తే మాస్, మాస్. మా బిల్డింగ్ వచ్చావు, మా మందు తాగావు, మడం తిప్పడం మడ తప్పడం వంశంలోనే లేదురా. బుజ్జికి బొడకని రావాలంటే దరువు ఉండాలి కదా. రాష్ట్ర